ఓ షిట్ బ్రో, క్రాష్ అయిపోయింది బ్రో. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అరే గుద్దేసుకుంటూ హనీ వచ్చిండు. రా 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 నీకు నాకు రేస్ రా. ఈ లాస్ట్ రేస్ ఎవరు గెలుస్తారో రా చూద్దాం. లాస్ట్ ల్యాప్. రా 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 లెట్స్ గో. ఇదేంది ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అమ్మ పడవ కాపాడండి నన్ను. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఓలా స్కూటర్ని అయితే ఛార్జింగ్ పెట్టేసాం అనమాట. అండ్ వీఆర్ గోయింగ్ టు గోకార్ట్. సో గోకార్ట్ తోలడానికి హనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నేను హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి హనీని గోకార్టింగ్ తీసుకెళ్తానని చెప్తానే కానీ కుదరదు. సో ఈసారి మనమైతే గోకార్టింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. అండ్ సో గైస్, GT గురించి చెప్పాలంటే GT బైక్ మొత్తం రిపేర్ అయిపోయిందనమాట. సో దానికైతే కొంచెం మైనర్ ఇంజరీస్ అయ్యాయి GTకి. లైక్ క్లచ్ లివర్ ఇరిగిపోయింది అండ్ కింద కొంచెం పడ్డాయి, కానీ కాస్మెటిక్కే అన్నీ చేపించేసాం. ఇంజన్ చెక్ లైట్ అనేది వస్తూ ఉన్నింది యాక్సిడెంట్ అయినప్పుడు. దాని తర్వాత మళ్ళీ చెక్ లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఒక మంచి ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసుకోవాలి మళ్ళీ కాసేపు తర్వాత. సో బేసికలీ బైక్ ఈజ్ ఫైన్ రైట్ నో. క్లిప్పింగ్స్ కూడా చూపిస్తాను ఏమేమి డ్యామేజ్ అయ్యాయో మీరు చూడండి ఒకసారి. అండ్ నా విషయానికి వస్తే నేనైతే ఎగిరి పడిపోయాను అనమాట బైక్ నుంచి. డైరెక్ట్గా షోల్డర్ మీద పడింది నాకు ఇంపాక్ట్. సో ఇంకా షోల్డర్ కూడా మంచిగా క్రాంప్ వస్తుంది, నొప్పేస్తుంది షోల్డర్ అంతా. సో అది కూడా 1-2 వీక్స్లో తగ్గిపోతుంది, నాట్ అన్ ఇష్యూ. అండ్ మిస్టేక్ పరంగా వస్తే నేను క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇట్ వాజ్ నాట్ మై మిస్టేక్. నేను ఇలా స్లోగా వస్తున్నా, లైక్ లిటరలీ ఇంతే ఉన్నా, క్లచ్ పట్టుకొని ఉన్నా బండి. లైక్ బండి రన్నింగ్లో ఉన్నింది, గేర్లో కూడా లేదు, ఇలా వెళ్తూ ఉన్నింది బండి. తను నాకు ఆపోజిట్లో ఇలా వస్తున్నాడు. సో తను ఇండికేటర్ వేసుకోలేదు, ఏమీ వేసుకోలేదు. నా బండి ఫ్రంట్ వీల్ వచ్చేసి తన బంపర్ని దాటేసిన తర్వాత తను ఏం చేశాడంటే, ఇద్దరు పక్కనే కదా ఉన్నాము. సో ఇది ఇలా క్రాస్ అయింది, తను ఇది ఇలా వచ్చింది బండి, డైరెక్ట్గా రైట్ తిప్పేశాడు. రైట్ తిప్పేసి ఏమైందంటే నాకు ఇక్కడ కొట్టేశాడు, కరెక్ట్గా లెగ్కి కొట్టేశాడు అనమాట కార్ ఎత్తి. సో అప్పుడు ఏమైందంటే నేను ఇలా లీన్ అవుతావు నిన్న. సో సపోజ్ ఈ కార్ అనుకోండి, ఇలా ఉన్నాను, ఇట్ట కొట్టాడు. సో అట్లే ఇంపాక్ట్ ఎగిరి అట్ట పక్కన పడిపోయా. సో అది జరిగిందనమాట. సో బేసికలీ ఏం చెప్పలేను, అది టైం బ్యాడ్ అనుకోవాలి. ఇంటికి తోలుకుంటా బండి వెళ్ళి పెట్టేసిన తర్వాత చెయ్యి అనేది చాలా పెయిన్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా రైడింగ్ గేర్ కూడా లేదు నా దగ్గర. అప్పుడు మొత్తం తిరుపతిలో పెట్టేసి వచ్చా రైడింగ్ గేర్ని. నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి అసలు బండి ఎత్తితేనే రైడింగ్ గేర్ వేసుకుంటాను. ఇట్స్ రియలీ రిస్క్. బండి తోలడం అంటేనే రిస్క్ అనేసి బాగా అర్థం చేసుకోవాలి మీరు. మోటో వ్లాగింగ్ ఈజ్ నాట్ ఈజీ. మనం ఎంత కరెక్ట్గా తోలే, మనం ఎంత పర్ఫెక్ట్ రైడర్ అయ్యా కూడా పక్కనోడు ఎట్టో ఒకటి వచ్చేస్తాడు, ఏం చేయలేం మనం ఆ టైంలో. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నారో నువ్వు, నీకు ఇవన్నీ అవసరమా అని ఎవరైనా అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పే నేను రెస్పాన్స్ ఒకటే, దిస్ ఈజ్ మై ప్యాషన్. ఇట్స్ నాట్ లైక్ నేను మొరటిగా బిహేవ్ చేస్తున్నాను, నాకు ఇట్లా చేయడం అవసరమా, రిస్క్ చేస్తున్నాను అని కాదు. దిస్ ఈజ్ మై ప్యాషన్. ఓకే, నాకు బైక్స్ అని కార్స్ అని చాలా ఇష్టం. సో దాన్ని నేను తోలకుండా ఉండలేను. అండ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లైట్గా ఉన్నా కూడా నేనైతే ప్రొవైడ్ చేద్దామని అనుకుంటాను. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ ఇన్స్పైరింగ్ ఎవ్రీబడి టు రైడ్ లైక్ దిస్ అండ్ ఆల్. రైడింగ్ ఈజ్ మై ప్యాషన్. సో అదైతే నేను ఆపడం తలుచుకోలేదు. ఎందుకంటే ఈ మోటో వ్లాగింగ్ ఛానల్తోనే నేను స్టార్ట్ చేశా. ఎప్పుడైతే నాకు ఫ్రాక్చర్ అయిందో, అది కూడా అయ్యింది నాకు బైక్ యాక్సిడెంట్ వల్ల కాదు. ఇట్లుంటాయి. నాకు బైక్ యాక్సిడెంట్ వల్ల ఫ్రాక్చర్ కాలేదు. చాలామందికి మిస్కన్సెప్షన్ ఉంది, లైక్ నాకు యాక్సిడెంట్ అయ్యి చేయరిగిందని. కాదు, ఇట్ వాజ్ ఎ కాలేజ్లో ఒక చిన్న ఫైట్ అయిందనమాట. సో అక్కడ ఇరిగింది అది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ బైక్స్ అండ్ ఆల్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. ప్లీజ్ వేర్ ఎ హెల్మెట్. ప్లీజ్ వేర్ ఎ మినిమమ్ హెల్మెట్. బైక్స్ అంటారా, అయినా రిపేర్ చేయించేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. బాడీ డ్యామేజ్ అయిందనుకోండి, ఇట్స్ వెరీ డేంజరస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఐ నో నా చాలామంది వ్యూవర్స్ చిన్నపిల్లలు ఉంటారు. సో అన్న చెప్పిన మాట వినండి, ఓకేనా. బైక్ అనేది ఎప్పుడన్నా తోలుకోవచ్చు, బైక్ ఏమైనా పర్వాలేదు, మనం బాగుండాలి, ఓకేనా. సో హెల్మెట్ దగ్గర నుంచి రైడింగ్ జాకెట్, బూట్స్ అండ్ ఆల్ అన్నీ తీసుకోండి. ఎక్స్పెన్సివ్గా ఉన్నా పర్వాలేదు, 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే డోంట్ టేక్ ఇట్ లైట్లీ. చిన్న దెబ్బ కూడా చాలా సఫర్ చేస్తుంది, ఓకేనా. సో
మంచి ఇన్వెస్ట్ చేయండి మీ బండి కన్నా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు బాగుంటే ఇంకో బండి కూడా కొంటారు. నేను డ్యూక్తో స్టార్ట్ చేశా, 900 కొనుక్కున్నా. ఓకే, సో అప్గ్రేడ్ అనేది ఉంటుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ రైడింగ్ స్టైల్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ బైక్స్ దట్ యువర్ బయింగ్ ఫ్యూచర్లో, ఇప్పుడు కాకపోతే రేపు కొంటారబ్బా, కానీ రేపు దాన్ని తోలేటట్టు మీరు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నా హ్యాండ్ బాగుంటే నేను S1000 ఆర్ఆర్ కొని ఉంటా. సో అర్థం చేసుకోండి, నేను ఎందుకు చెప్తున్నాను, హార్ట్ గురించి మాట్లాడుతున్నా, అర్థం చేసుకోండి. మీరు బాగుండండి, దాని తర్వాత ఎన్నన్నా కొనుక్కోవచ్చు. లేట్ అయినా కొనేస్తారు మీరు ఖచ్చితంగా, నేను చెప్తున్నా కదా. ఇట్స్ వెరీ ఈజీ. మీరు అనుకునేది అంత కష్టమేం కాదు ఇలాంటి బండ్లు కొనడం. బండ్లు అనేది ఎవరైనా కొనేస్తారు. బట్ దాన్ని కొనిన తర్వాత మనం దాన్ని ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. పేరెంట్స్ని విసికిచ్చి NS200 కానీ డ్యూక్ 200 లేకపోతే ఇలాంటి సెగ్మెంట్ బైక్స్ తీసుకోవడాలు లైసెన్స్ రాకముందే ఇవన్నీ చేయకండి. గాయస్, మనమైతే గో కార్టింగ్ దగ్గరికి వచ్చేసాం. నౌ లెట్స్ కీప్ ఎవ్రీథింగ్ అసైడ్ అండ్ జస్ట్ లెట్స్ గో ఫర్ గో కార్టింగ్. క్యా బాయ్, రేస్ లగాయేగా? ఏ వాడు చూడు, రైనాక్స్ రైడింగ్ గేర్ వేసుకొని పోతున్నాడు. రైనాక్స్ జాకెట్ చూసావా? రైనాక్స్ జాకెట్ వేసుకొని పోతున్నాడు. పోదాం బా. ఏ వంట వండుతావు నాన్న హనీ? వాట్ డూ యూ కుక్? ఏం వండుతావు? చెఫ్లో బాగా వేసుకోను నెత్తికి. అరే మనం తప్ప ఎవరు లేరా? జాకెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. 2 రోజుల ముందు నేను పోగొట్టిన హెల్మెట్ లానే ఉందిరా, సేమ్ లూజ్ ఉంది నాన్న హెల్మెట్, టైట్ ఉండదు, తీసుకో. అది ఇంకా సైజ్ అదేనా బ్రో? స్మాల్ లేదా ఇంకా దానికన్నా? అవునా? సేమ్ హెల్మెట్ పోగొట్టాను నేను, మొన్న చెప్పా కదా పెళ్ళి దగ్గర పోయిందని. బ్రో 7 ఉందిగా? ఓకే, 7 తలైవా నెంబర్. 3 years బ్యాక్ దోలాను గైస్ నేను గో కార్టింగ్. బెంగళూరులో దోలాను ఫస్ట్ టైం, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో 3 years తర్వాత తోలుతున్నా. చలో లెట్స్ గో. లెట్స్ గో. ఇద్దరు 0-100 రేసర్స్. Oh shit. బ్రో క్రాష్ అయిపోయింది బ్రో. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. లెట్స్ గో అగైన్. మన హనీగడ్ కూడా బండి అయిపోయింది. మనం కాసేపు అలవాటు పడదాం ట్రాక్కి. నేరు పోయి గుద్దుండయ్యా, అయ్యా నొప్పి వస్తుంది. బాయ్ 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 బాయ్. ఇక్కడే కదా మన క్రాష్ అయింది. ఎస్, ఫైనలీ ఐ మేడ్ ఇట్. ஒரு సైలుగడా సంతోషమే జనదార. మరి బ్రో పరిగెత్తుండు. అరే గుద్దేసుకుంటు హనీ. గైస్ హనీ దగ్గర తొందరగా వెళ్ళిపోదాం. గుద్దేసుకున్నాడు హనీ. బాగానే ఉన్నాడా? బాగానే ఉన్నాడు. ఏ హనీ, మన వాళ్ళ కోసం స్లో డౌన్ అయిదాం. తోలు జాగ్రత్త. రేస్ పెట్టుకోవద్దా మనతో? జల్దీ రమ్మను. వచ్చిండు. రా 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 నీకు నాకు రేస్ రా.
ఇప్పుడు దొరికేవరారా ఎవడు. లెట్స్ గో. చూడుడా సంతోషమే దాడి సేరుడే సూపర్ స్టార్ డా హంటర్ వండర్ చూడుడా మ్యాగ్నెటిక్ స్టైల్ సూపర్ స్టార్ డా హంటర్ వండర్ చూడుడా మ్యాగ్నెటిక్ స్టైల్ డా and he again crashed. Jashwant is keeping up. He is keeping up. వచ్చేసిండు మనోడు. బట్లు నా దగ్గర రాలేవు. వన్ మోర్ ఉండు. నీకు నాకు రేస్ రా, నీకు నాకు రేసు. ఈ లాస్ట్ రేస్ ఎవరు గెలుస్తారో రా చూద్దాం. లాస్ట్ ల్యాప్. రా 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 లెట్స్ గో. మన సోరుడా సంతోషమే సేరుడే. ఎవర్రా విఎస్ఏ ఇక్కడ? ఓ జస్ట్ మిస్ బ్రో. సూపర్. వన్స్ మోర్ రేస్ చేస్తావా నాతో? మళ్ళీ రేస్ చేస్తావా నాతో? అది నాకు ఇచ్చి నువ్వు తీసుకో బ్రో. దీనికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఏం లేదు, రైడర్ డిఫరెన్స్ బాయ్, రైడర్ డిఫరెన్స్. సరే కొడదాం బా. కానికా ఏం భయపడేది? నీకు నాకు రేస్ 4 laps. ఎవరు గెలిచారు బ్రో? నువ్వే చెప్పాలి ఎవరు గెలిచారు. ఓకేనా, లెట్స్ గో. మనోడైతే చేంజ్ చేస్తే నన్ను కొడతా అన్నాడు. 7 నెంబర్ ఇచ్చా నీకు, తలైవా నెంబర్ ఇచ్చా. ఓడిపోతే పరుగు పోతుంది ఇప్పుడు. గైస్ రేస్. ఆగు. దొబ్బేశాడయ్యా స్టార్టింగ్లోనే.
ఇదేంది ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ నీ అమ్మ పడవ కాపాడండి నన్ను. ఇప్పుడు రాలేడు మనోడు. చలో బనీ హనీ హాయ్ బాయ్. లాస్ట్ ల్యాప్ గైస్, మనమే గెలుస్తాం. ఇక వచ్చినట్టే వాడు. బాయ్ బాయ్. లాస్ట్ ల్యాప్లో మనం మిస్టేక్ చేయకూడదు. క్రాష్ అసలుకే అవ్వకూడదు. స్లో అయినా పర్లేదు, ఇక్కడ క్రాష్ మాత్రం అవ్వకూడదు. చలో వచ్చేస్తున్నాడు. సూపర్. వేర్ ఇస్ ది బాయ్? మనోడు గుద్దేసుకున్నాడు కొంత గెలవడానికి. బుద్ధి గెలిచిండు, లేకపోతే గెలవకపోయేది. ఆల్రెడీ ఫస్ట్ ల్యాపే పోయిండు. సెకండ్ ల్యాప్ కాడనే బుద్ధి ఏదో పాపం అని వదిలేసిన నేనే అడుకొని. వాళ్ళ లాస్ట్ ల్యాప్లో ఎందుకు గుద్దుకున్నావు? చెప్పు, నువ్వు గెలవాలని సబ్స్క్రైబర్స్ అందరూ నీకోసం నువ్వు విన్ కావాలని చూస్తారు. వదిలేసిన. సో గైస్, ఫైనలీ మనమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. లెట్స్ గో. థ్రాటిల్లా గాయస్, క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉన్నింది. మేమైతే మళ్ళీ 4-5 రౌండ్లు కొట్టాలనిపిస్తుంది మాకైతే. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కదా, అక్కడ ఇంకా బాగుందంట. సో అక్కడికి వెళ్తాం మళ్ళీ కాసేపు తర్వాత. ప్రస్తుతానికి ఇప్పుడైతే మొన్న రీసెంట్గా మా కజిన్కి పెళ్ళి జరిగింది కదా, సో వాళ్ళ రిసెప్షన్ ఉందన్నమాట ఈరోజు. సో ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి వాళ్ళ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో జశ్వంత్ అయితే మనతో పాటు లాస్ట్ టైం ఓడిపోయాడు కదా గో కార్టింగ్లో, అందుకనేసి ఈరోజు గెలవాలని చెప్పేసి పంతం పట్టుకొని మళ్ళీ అయితే దొడుకొచ్చిండు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 2:26 AM అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాం మనము. ఇక్కడైతే వీడియోస్ అయితే నాట్ అలౌడ్ కాబట్టి మనమైతే గోప్రోస్ అన్ని తీసేసామన్నమాట. సో గో కార్ట్లోకి వెళ్ళి గెలిచేసిన తర్వాత మనం అయితే మళ్ళీ కలుసుకుందాం ఓడిపోయినాక, గెలిచినాక. సో గైస్, మనం అయితే మళ్ళీ సక్సెస్ఫుల్గా గెలిచేసాం అనమాట. ఎక్కడ మన బ్రో గెలుస్తా అన్న బ్రో ఏదో చెప్పిండు, చెప్పు బ్రో. ఏంది వెయిట్ చేసేది? నేను అంత సీన్ లేదు బ్రో, ఇదొక సాగు బ్రో. నీకు సాగు కాదు బ్రో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.